స్తుతించవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ తెరిచినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనము. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము కదా, భక్తుడైన మోషే దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలను బానిసత్వం నుంచి విడిపించి వారిని ఆశీర్వదించాలని, వారికి నెమ్మదిని, విశ్రాంతిని దయచేయాలని దేవుడు తన ప్రజలను బానిసత్వం నుండి, బహు కఠినమైన శ్రమ నుంచి విడిపించి వారిని నడిపిస్తున్న సమయంలో ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి 3 దినములంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక చోటికి వచ్చేసరికి వారికి నీళ్లు దొరకలేదు. అక్కడ నీళ్ళు అయితే ఏ విధంగా ఉన్నాయని వాక్యం సెలవిస్తుందంటే చేదుగా ఉన్నాయంట. ఆ చేదు నీరు ఎప్పుడైతే ఈ ప్రజలు చూసి ఉన్నారో వెంటనే వారికి ఏమి ఆలోచన తట్టింది అంటే, ఇంత దూరం మనం ప్రయాణం చేశాము, ఇంత దూరం వచ్చాము, మనకి త్రాగడానికి నీళ్లు లేవే అని చెప్పి ఎప్పుడైతే వారికి చేదైన నీరు ఎదురుపడిందో ఆ స్థలంలో నీళ్లు ఉన్నాయి కానీ అవి చేదుగా ఉన్నాయి. అందుకనే ఆ స్థలానికి మారా అనే పేరు కలిగింది. అయితే ఆ స్థలంలో వీరు ఉన్నప్పుడు, ఆ చోటికి వీరు చేరినప్పుడు ఆ నీరు అంట వారు త్రాగడానికి పని చేయలేదు. అది చేదుగా ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా వెంటనే మోషే మీద సనుగు కొనడం మొదలుపెట్టారు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, దేవుని ప్రజలు దేవుని యొక్క గొప్ప మహిమను చూశారు, దేవుని యొక్క గొప్ప కృపను చూశారు, దేవుని యొక్క బలమైన హస్తము వారిని నడిపించింది, దేవుని యొక్క కరుణ ప్రతి క్షణము కూడా వారికి తోడుగా ఉంచాడు దేవుడు. అయినప్పటికీ కూడా వారు ప్రయాణం చేస్తున్న సమయంలో ఎప్పుడైతే మారా అనే ప్రాంతానికి వారు వచ్చారో దాహం కలిగింది, దాహానికి నీళ్లు చూసుకున్నారు కానీ అదైతే చేదుగా ఉంది, తాగడానికి పని చేయలేని పరిస్థితిలో వారంతా కూడా మోషే మీద సనుగు కొనడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం చూపిస్తుంది కదా మనకి, వారందరూ కూడా ఎప్పుడైతే ఆ చేదు నీటిని చూశారో దేవుని పైన, అలాగే దేవుని సేవకుని పైన సనుగుడు మొదలుపెట్టారు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మారా అంటే చేదు అనే అర్థము. అలాగే ఆత్మీయ జీవితాలకు మనం ఈ వాక్యాన్ని అన్వయింప చేసుకున్నట్టయితే మారా అనే పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏర్పడుతుంది. చేదు అనుభవం అనేది ప్రతి ఒక్కరు కూడా చవి చూస్తారు జీవితంలో. ఏ ఒక్కరికి కూడా జీవితం అంతయు కూడా సంతోషంతో లేక సమృద్ధితో లేక ఎటు చూసినప్పటికీ కూడా నాకు ఎటువంటి కష్టం లేదు అనే పరిస్థితి ఏ ఒక్కరి జీవితాల్లో ఉండదండి. అయితే ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్న సమయంలో ఎప్పుడైతే మారా అనే ప్రాంతానికి వచ్చారో నీళ్లు దొరకలేని పరిస్థితి ఏర్పడగా వెంటనే ఆ చేదు నీటిని చూసి వీరు ఏమన్నారంటే, దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకు ఇటువంటి పరిస్థితిని కల్పించాడేంటి, మాకు తాగడానికి నీళ్లు దేవుడు అనుగ్రహించలేదేంటి అని చెప్పి వారంతా కూడా దేవునిని దూషించేవారుగా లేకపోతే దేవుని పైన సనుగుకునేవారుగా ప్రజలు మారినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మారా అనే పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏర్పడుతుంది. మారా అనగా శ్రమకు సాదృశ్యంగా ఉన్నది, ఇబ్బందికి లేదు అని అంటే కఠినమైన పరిస్థితులకు సాదృశ్యంగా ఉన్నది. అలాంటి పరిస్థితి, అలాంటి సంభవం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎదురవుతుంది. అలాంటి సమయాల్లో మనం దేవుని పైన సనిగే వారంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చేదైన అనుభవం గుండా ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు దేవుని కొరకు కనిపెట్టే స్వభావం కలిగి లేరు. కానీ వెంటనే ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, వెంటనే ఎప్పుడైతే కష్టం వచ్చిందో దేవునిని వారు దూషించేవారుగా మారిపోయారు. దేవునిపైనే సనుగుడు మొదలుపెట్టారు. అక్కడ ఉన్న సేవకుని కూడా వారు దూషిస్తున్నట్టుగా, సనుగుతున్నట్టుగా మనం వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. జీవితాలలో, కుటుంబాలలో, పరిస్థితుల్లో మనం చూసినట్టయితే శ్రమలు అనేకమైనవి వస్తాయి, అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాము, కఠినమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము, ఆ ప్రతికూలమైన వాతావరణం మన చుట్టూ ఏర్పడవచ్చు. అయినప్పటికీ కూడా మారా అనే అనుభవాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తున్నప్పుడు దేవుని వైపు నువ్వు చూసే కుమారుడుగా, కుమార్తెగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చేదైన అనుభవం వారు ఎప్పుడైతే చూసారో వెంటనే వారి హృదయాల్లోంచి ప్రార్థన రాలేదు. వారి హృదయాల్లోంచి దేవుని వైపుకు మనం తిరగాలి, లేకపోతే దేవునికి మొరపెట్టాలి అనే మనసు వారు కలిగి ఉండలేదు. కానీ వెంటనే వారిలో కలిగిన ఆలోచన ఏంటంటే, దేవుడు మాకేంటి ఇంత కష్టం పెట్టాడు,
ఈ కాలంలో మనం చూసినట్టే ప్రజలు కూడా అదే రీతిగా అనుకుంటారు. చిన్న శ్రమ కలిగేసరికి, చిన్న ఇబ్బంది కలిగేసరికి, చిన్న ఆటంకం ఏర్పడేసరికి అంటారు కదా, ఏంటి దేవుడు నాకు ఇంత శ్రమ పెట్టాడు, దేవుడు నన్నే ఎందుకు ఇలా పరీక్షిస్తూ ఉన్నాడు, నాకే ఎందుకు ఇంత కష్టం రావాలి, నేనే ఎందుకు ఇంతగా శోధింపబడాలి అని దేవుని ప్రజలు అనుకుంటూ ఉంటారు. దేవుని ప్రజల హృదయాల్లో అనుకునే ప్రతి మాట, ప్రతి ఒక్క పలుకును కూడా దేవుడు వింటూ ఉంటాడు. ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే వారికి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఏర్పడిందో, చేదైన నీరు వారికి ఎదురు పడగానే వారు వెంటనే దేవుణ్ణి దూషించేవారు గాను, లేకపోతే దేవుని కృపను తృణీకరించేవారు గాను వారు మారిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. వంటి అనుభవం నీ జీవితంలో ఒకవేళ నువ్వు చూస్తున్నావేమో, శ్రమతోనూ దుఃఖముతోనూ లేకపోతే కఠినమైన పరిస్థితులను నువ్వు చవి చూస్తూ ఉన్న సందర్భాల్లో నువ్వు జీవిస్తూ ఉండగా నువ్వు దేవునికి మొరుపెట్టే కుమారుడిగా ఉండాలి, లేకపోతే దేవుని స్తుతించే కుమార్తెగా ఉండాలి తప్ప ఇజ్రాయేలు ప్రజల వలె దేవుని పైన సర్వుకునేవారుగా ఏ ఒక్కరు ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఎప్పుడైతే వారు ఈ చేదు నీటిని తాగలేకపోయారో, మాకేంటి దేవుడు ఇలాంటి పరిస్థితిని ఏర్పరిచాడు, మేము ఐగుప్తులోనే ఉంటే సంతోషంగా ఉండేవారం కదా, ఐగుప్తులోనే ఉంటే ఇంకా మాకు సమృద్ధి, మాకు కావాల్సింది మేము సంపాదించుకునేవారం కదా అనే భావనలోనికి ప్రజలు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు వారి పట్ల చూపించే కృప ఎంత అపారమైనదో ఆ క్షణంలో దేవుని ప్రజలు మర్చిపోయారు. ఆ క్షణంలో దేవుని యొక్క ప్రేమ వారి పట్ల దేవుడు ఎంతగా వెల్లడి చేస్తున్నప్పటికీ కూడా దాన్ని గుర్తించలేని స్థితిలో దేవుని ప్రజలు దిగజారిపోయినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. విశ్వాసంలో దిగజారిపోయే వారిగా, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయే వారిగా దేవుని ప్రజలు ఉండకూడదండి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నీకు కఠినమైన పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుని వైపుకు నువ్వు చూడాలి తప్ప దేవుడిని మనము దూషించకూడదు. దేవుడిని మనము మన మాటలలో కావచ్చు, మన యొక్క హృదయంలో కలిగే ప్రతి ఒక్క ఆలోచన బట్టి కావచ్చు, మనం దేవుణ్ణి దుఃఖపరచకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలైతే వారి యొక్క పరిస్థితిని బట్టి వెంటనే దేవుని పైన వారు సనుగుడు మొదలుపెట్టారు. చూడండి కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో. కీర్తనలో 106వ అధ్యాయం, కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 13వ వచనము. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, కీర్తనకారుడు అంటున్నాడు, వారంట ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క కార్యాలను వెంటనే మర్చిపోయారంట, అలాగే దేవుని కొరకు కనిపెట్టలేకపోయారంట. అరణ్యంలో మేము నడుస్తున్నాము, ఎడారి గుండా మా ప్రయాణం సాగుతుంది, తాగడానికి మాకు నీళ్లు లేదు, దేవుడు మాకెందుకు ఇలాంటి పరిస్థితిని ఏర్పాటు చేశాడని చెప్పి ప్రజలు వెంటనే చేదైన అనుభవం వారి జీవితాల్లో ప్రవేశించగానే, శ్రమ రాగానే, ఇబ్బంది కష్టం ఏర్పడగానే వెంటనే గత కాలంలో దేవుడు చేసిన మేలులను, గడిచిన దినాల్లో వారి పట్ల దేవుడు చూపించిన కృపను మర్చిపోయి దేవునిని వారు దూషిస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యం మనకి తేటగా వెల్లడిపరుస్తుంది కదా, దేవుడు గత కాలంలో వారి పట్ల చేసిన మేళ్ళు వారు మర్చిపోయి శ్రమ ఏర్పడగానే, ఇబ్బంది రాగానే, కష్టం రాగానే వెంటనే దేవుని పైన సనుగుతూ ఉన్నారు. ఎందుకు దేవుడు మాకు ఎంత కష్టం పెట్టాడు? సాధారణంగా ప్రజలు అదే అనుకుంటూ ఉంటారు, ఈ లోకంలో ఉన్న ప్రజలు అనుకుంటారు. దేవుని ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు ఒక్కొక్క సందర్భంలో, ఎందుకు దేవుడు నాకు ఎంత కష్టం పెట్టాడు, నాకు ఎందుకు ఇంత శ్రమ నా జీవితంలో నేను చూస్తూ ఉన్నాను అని అనుకుంటారు. కానీ శ్రమ వచ్చింది అని అంటే నీవు ఆత్మీయ జీవితంలో ఇంకా శిక్షణ పొందడానికే దేవుడు నీకు ఆ పరిస్థితిని ఏర్పరచాడని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా నువ్వు దేవునితో సహవాసము కలిగి జీవించడానికి, నీ ప్రార్థనలో కావచ్చు, విశ్వాసంలో కావచ్చు, దేవుని యొక్క భక్తిలో కావచ్చు, ఇంకా పైకి ఎదగడానికి దేవుడు నీకు ఆ యొక్క శ్రమను పెట్టాడని గ్రహించాలి. అంతేగాని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినట్టయితే వారు ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడంట దేవుని నాసిక రంధ్రముల్లో దేవుడు వదిలిన ఊపిరి చేత అగాధ జలములంట గడ్డ కట్టుకుపోయాయంట. దేవునికి స్తోత్రం. దేవుని ఊపిరి చేతే దేవుడు ఏం చేశాడండి, ఆ యొక్క అగాధ జలములను ఆయన నిలిపివేశాడు, కుప్పగా నిలిచిపోయేలా దేవుడు చేశాడు. ఆయన గద్దించగానే ఎర్ర సముద్రము 2 పాయలైంది. వారు రహదారి ఏర్పడగా ఒక మైదానంలో ఎలాగైతే ప్రజలు నడుస్తారో అటు రీతిగా ప్రజలు నడిచి వారు ప్రయాణం చేశారు. అదే రీతిగా ఐగుప్తులు ఉన్నప్పుడు అనేకమైన తెగుళ్ళ చేత దేవుడు ఐగుప్తీలను బాధపరచగా, కానీ ఇశ్రాయేలు ప్రజల మీదకైతే ఒక్క తెగులు కూడా వారి మీదకి రాకుండా దేవుడు కాపాడాడు. గోషేను ప్రాంతంలో దేవుడు వెలుగునుంచాడు, ఐగుప్తీయుల మీదకి కటిక చీకటిని దేవుడు రప్పించాడు.
దేవుని ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నప్పటికీ కూడా శ్రమ రాగానే, కష్టం ఏర్పడగానే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలంగా లేవని చెప్పి, నువ్వు అనుకున్న విధంగా నీ జీవితంలో పరిస్థితులు జరగటం లేదని చెప్పి వెంటనే మనము ప్రార్థనలో దిగజారిపోయేవారుగాను, లేకపోతే దేవుని పైన సనుగుకునేవారుగాను ఉండకూడదని ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాక్యం ద్వారా సంఘంతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రజలు వెంటనే దేవుని కార్యాలను మర్చిపోయారంట. ప్రయాణం సాగుతూనే ఉంది, వారు మార్గం మధ్యలోనే ఉన్నారు, దేవుని హస్తం వారు నడిపిస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారండి? చేదైన నీరు వారికి కనిపించగానే మాకు త్రాగడానికి నీళ్లు లేదు, ఇలాంటి పరిస్థితి మాకు ఏర్పడింది ఏంటి అని చెప్పి వెంటనే దేవుని పైన వారు దూషణ మాటలు మాట్లాడడం మనం చూస్తున్నాము. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు ఇది మొదటి అనుభవం. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఇది వారికి మొదటి అనుభవమైనది. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు ఏర్పడుతూ ఉంటాయి. నీ చుట్టూ మనుషుల ద్వారా కావచ్చు, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా కావచ్చు, అనేకమైన ఇబ్బందుల చేత నువ్వు సతమతం అవుతున్నప్పటికీ కూడా నీ యొక్క హృదయము దేవుని తట్టుకు తిప్పేదిగా ఉండాలి, దేవునిని ఆరాధించేదిగా ఉండాలి, దేవునిని నోరు స్తుతించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ ఇశ్రాయేలు ప్రజలైతే మాత్రం దేవుని మర్చిపోయారు, ఆయన కార్యాలనే మర్చిపోయారు. దేవుని పక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచన లేని వారుగా, దేవుని కృపను మర్చిన వారుగా వారు వెంటనే శ్రమను చూసి దేవుని దూషిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వున్న ఏ స్థితిలో అయినప్పటికీ కూడా నీ పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. నిన్ను దేవుడు నడిపించేవాడై ఉన్నాడు, నిన్ను దేవుడు ఆదరించేవాడై ఉన్నాడు. ఎలాంటి స్థితి అయినప్పటికీ కూడా దేవుడు మార్చుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. మారాము మధురముగా మార్చిన దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ కూడా ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా తొలగించుటకు ఆయన సమర్థుడని నమ్మి విశ్వాసముతో ప్రార్థించే వారిగా ఉండాలి తప్ప ఆత్మీయ జీవితాన్ని శ్రమలు చూసి వెనక్కి ఇంకా జీవితంలో దిగజారిపోయేవారుగా ఉండకూడదు. కానీ దేవునిలో మన యొక్క విశ్వాసాన్ని, భక్తి జీవితాన్ని పెంపొందించుకునేవారుగా ఉండాలి. దేవుని వాక్యం చూపిస్తుంది మనకి దేవుని ప్రజలు ఆ కాలంలో ఇటు రీతిగా దేవుని యొక్క కృపను చూస్తూ కూడా, దేవుని యొక్క మహిమను చూస్తూ కూడా వారు ఏ విధంగా విశ్వాసంలో దిగజారిపోయారు. శ్రమ రాగానే, కష్టం ఏర్పడగానే వారు దేవుని ఏ విధంగా దూరం పెట్టారో మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కానీ దేవుని వాక్యాన్ని వింటున్న సంగమా, దేవుణ్ణి ప్రేమించే కుమార్తెగాను ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడినప్పటికీ కూడా, తుఫాను వంటి శ్రమలు నీ మీదకి వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమలోనే నీ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకునే కుమార్తెగా, కుమారుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. శ్రమను చూసి భయపడే తత్వాన్ని మనం పక్కన పెట్టి దేవుని సన్నిధానంలో మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి, దేవా నాకు ఈ యొక్క కష్టం ఏర్పడింది, నన్ను ఈ శ్రమ నుంచి బయటకు విడిపించు, నా దగ్గరికి వచ్చి నాకు సహాయం చేయని చెప్పి నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం అపోస్తల కార్యంలో ఇక్కడ కూడా భక్తులు ఉన్నారు, వారు ఎట్టి రీతిగా దేవుణ్ణి మహిమపరుస్తున్నారో చూద్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, అపోస్తలుడైన పౌలు అలాగే శీలయు కూడా చెరసాలలో వేయబడి ఉన్నారు. చెరసాలలో వారు సంతోషంతో అయితే లేరు, కానీ వారి దేహం అంతా దెబ్బలతో నిండి ఉన్నది. వారి దేహం అంతా కూడా గాయముల చేత నింపబడి ఉన్నప్పటికీ కూడా వారు చెరసాలలో ఉండి ఏం చేస్తున్నారండి? దేవునికి మొరపెడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనము ఈ యొక్క భక్తుల యొక్క జీవితాలను సాదృశ్యంగా తీసుకుని మన ఆత్మీయ జీవితాన్ని దేవునిలో ఇంకా బలపరుచుకునే వారుగా ఉండాలి. ఇక్కడ పౌలు శీల కూడా చెరసాలలో వేయబడ్డారు. శ్రమ వారి దగ్గరికి వచ్చింది. అక్కడున్న రోమియులందరూ కూడా వీరి పైన పగపట్టి వీరు దేవునిని ప్రకటన చేస్తున్నారు, దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారు, మన ఆచారాలకు మన యొక్క పద్ధతులకు వ్యతిరేకమైన దాన్ని తీసుకొచ్చి మన మధ్య ప్రకటన చేస్తున్నారని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న రోమీలందరూ కలిసి అధికారులు, న్యాయాధిపతులు కూడా వీరిని చెరసాలలోనికి ఈడ్చుకుని వెళ్ళి హింసించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము.
అయితే శ్రమ వారి దగ్గరికి వచ్చింది, భక్తుల దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారండి? కష్టకాలంలో వారు చెరసాలలో ఉండి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. వారి దేహం అంతా దెబ్బల చేత నింపబడింది. వారి శరీరం అంతయు కూడా గాయములతో ఉన్నప్పటికీ కూడా బహు బాధలో ఉండి వారు ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు కీర్తనలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో మనం చూసినట్టయితే చిన్న సమస్య రాగానే వెంటనే దేవుని ప్రజలు ఏం చేస్తారంటే ముందుగా దేవుని మాత్రమే దూరంగా పెడతారు. దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇక నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఇక నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలి, ఇక నేను ఎందుకు దేవుని ఆరాధించాలి అనే తత్వంలోనికి దేవుని ప్రజలు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే భక్తులు వారి జీవితాలను సాక్ష్యముగా మనకు చూపిస్తూ ఉన్నారు. పౌలు శీలయ్య కూడా వారి దేహమంతయు దేవుని కొరకు గాయములు పొంది ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడం మానలేదు. ఆ శ్రమలో ఉండి, ఆ చెరసాలలో ఉండి దేవునికి మహిమకరంగా పాటలు పాడుతున్నారు. దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నారు. దేవుడు ఆ ప్రార్థనను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు ఎందుకు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, శ్రమను చూసి భయపడుతున్నావా? నీ సమస్యను చూసి దుఃఖపడుతున్నావా? నాకు సహాయం చేసేవారు లేరు, ఇక నా పరిస్థితి ఇంతే, నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నేను బయట పడలేను అని చెప్పి దుఃఖంతో దేవుని సన్నిధానంలో ఉండి నువ్వు ఈ వాక్యాన్ని వింటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం చేత. పౌలు శీలయు శరీరం అంతయు కూడా శ్రమతో, దుఃఖముతో, గాయములతో ఉన్నప్పటికీ కూడా వారు ఏ విధంగా అయితే దేవుని నామాన్ని గణపరుస్తూ, దేవుని ఆరాధన చేస్తూ, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారో అట్టి ఆరాధన శ్రమయందును కూడా నువ్వు చేసినట్టయితే, దుఃఖంలో కూడా నువ్వు దేవునికి మొరపెట్టే కుమార్తెగా ఉన్నట్టయితే పౌలు శీలయు పొందిన విజయాన్ని దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు దేవునిని ప్రకటిస్తూ ఉన్నారని చెప్పి, వారు దేవునిని గణపరుస్తూ ఉన్నారని చెప్పి, దేవుని వాక్యాన్ని అన్య జనులకు వారు ప్రచురపరుస్తున్నారనే నెపముతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వీరి మీద బహు కఠినమైన హృదయం కలిగి వీరిని హింసించడానికి ముందుకు వచ్చినప్పుడు, చెరసాలలో వేసినప్పుడు దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. దేవుడు వారితోనే ఉండి వారిని దేవుడు ఆదరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. శ్రమ వచ్చినప్పుడు శ్రమను చూసి నువ్వు ప్రార్థనలో కావచ్చు, విశ్వాసంలో కావచ్చు దిగజారిపోయే వారిగా ఏ ఒక్కరు ఉండకూడదు. కానీ ఆ స్థితిలోనే నువ్వు దేవునికి మరి ఎక్కువగా ప్రార్థన చేసి, మరి ఎక్కువగా నీ విశ్వాసాన్ని పెంపొందించుకునే బిడ్డగా ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు ఈ భక్తులను ఈ ఉదయకాల సమయంలో మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెరసాల గొప్ప పాఠశాల అయిందండి వీరికి. అదేంటండి చెరసాల పాఠశాల ఎలా అవుతుంది అని మీరు అనుకోవచ్చు. వీరు ఆత్మీయ పాఠాలను దేవుని సన్నిధానంలో నేర్చుకుంటున్నారు. వారి ఆత్మీయ జీవితాన్ని, వారి యొక్క సహవాసాన్ని ఇంకా దేవునిలో వారు వృద్ధి పొందించుకుంటున్నారు. ఏ విధంగా అంటే శ్రమలో ఉన్నప్పటికీ కూడా వారు దేవుణ్ణి ఆరాధన చేయడం మానలేదండి. దేవుని స్తుతించడం ఆపలేదు. గాయముల చేత వారి శరీరం నింపబడినప్పటికీ కూడా, దెబ్బల చేత వారి దేహం అంతయు కూడా గాయపరచబడినప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధన చేయడం వారు ఆపలేదు. ఈ కాలంలో మనం చూసినట్లయితే దేవుని ప్రజలు శ్రమను చూసి ఇక నా పని అయిపోయింది, ఇక నాకు దేవుడు వద్దు, ఇక నాకు దేవుని సన్నిధానంతో సంబంధమే లేదు అనే జీవిత వైఖరి కలిగి ఉంటారు. కానీ అందుకని దేవుడు అంటున్నాడు కదా, నువ్వు దేవునికి మందిరానికి దూరమైనట్టయితే సమస్య పోతుందా? ఎక్కడ సమస్య అక్కడే ఉంటుంది. ఇంకా రెట్టింపైన సమస్యలు ప్రజలు కొని తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కదా, పౌలు శీల ఎటువంటి భక్తి జీవితం కలిగి ఉన్నారు, ఎటువంటి విశ్వాసంతో కూడిన ప్రార్థన చేశారు, ఎటువంటి ఆత్మీయ స్థితిలో వారు దేవుని కొరకు ఎదుగుతూ ఉన్నారు. అట్టి స్థితి సంఘము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. శ్రమ వచ్చింది కదా, దేవుని దగ్గర ప్రార్థన చేయి. కష్టం వచ్చింది కదా, దేవుని దగ్గర మొరపెట్టు. నీకు సహాయం చేయడానికి దేవుడు నీ పక్కనే నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టంలో ఉన్నప్పుడు దేవుని వైపుకు మనం చేతులు ఎత్తితేనే ఆ శ్రమ అయినప్పటికీ కూడా, ఆ ఇబ్బంది అయినప్పటికీ కూడా దేవుని శక్తి ద్వారా అది మట్టుమాయమవుతుందండి. మానవుడు తన తెలివిని ఉపయోగించి, తన బలాన్ని ఉపయోగించి శ్రమల నుండి, ఇబ్బందుల నుండి బయటపడాలి అని అనుకుంటాడు. కానీ అది ఎవరి తరం కాదు. మనం దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడే, దేవుని సన్నిధానంలో మొరపెట్టినప్పుడే, దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేసినప్పుడే ప్రతి పరిస్థితికి కూడా దేవుడు పరిష్కారాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని వింటుండే నీవు కూడా శ్రమలో ఉండి, దుఃఖంలో ఉండి దేవునికి మొరపెడుతున్నావేమో. ఇంకా మరి ఎక్కువగా నీ శ్రమ పోవాలి అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయి.
మరి ఎక్కువగా విశ్వాసంలో అభివృద్ధి అవే కుమారుడిగా కుమార్తెగా మారడానికి ప్రయత్నం చేయి. దేవునితోని సహవాసాన్ని పెంచుకునే వారిగా ఉండాలని దేవుడి వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరూ కూడా శ్రమను చూసి భయపడే వారిగా ఉండకూడదు, కానీ దేవుని వైపుకు మనము మన హృదయాలను తిప్పి మన చేతులను దేవుని తట్టు ఎత్తి దేవుని దగ్గర మోకాళ్ళుని కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మా జీవితాలలోనూ కూడా సేవా పరిచర్యలోనికి నా తల్లిదండ్రులు వచ్చిన తర్వాత పెను తుఫాను వంటి సమస్యలను మేము చూసి ఉన్నాము. ఆ పెను తుఫాను వంటి సమస్యలు ఏర్పడినప్పుడు మా చుట్టూ ఉన్న ప్రజలైతే అనుకున్నారు, వీరి పని అయిపోయింది, ఇక వీరు మళ్ళీ మునుపటి స్థితిని చూడలేరు అని అనుకున్నారు. కానీ దేవుడు మా పక్షాన ఉన్నాడు. నా తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ కూడా వారి సేవా జీవితంలో కావచ్చు, ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలోనూ కూడా మోకాళ్ళ ప్రార్థనతోనే జయించారు. మోకాళ్ళ ప్రార్థనతోనే ఈ పరిచర్యను ముందుకు దేవుడు కొనసాగింప చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘానికి కూడా దేవుడు అదే బోధిస్తూ ఉన్నాడు. శ్రమను చూసి భయపడకు, నీకు వచ్చిన పరిస్థితిని బట్టి దుఃఖపడకు, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవునికి నీకు కష్టాన్ని చెప్పుకో, దేవుని దగ్గర నీ కన్నిటిని కార్చు. మనుషుల దగ్గరికి పరిగెట్టినప్పటికీ కూడా ఆ సహాయము నీకు దొరకదు, నీ మనసుకు నెమ్మది కలగదు. కానీ దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసినట్టయితే, దేవుని దగ్గర నీ సమస్యను నువ్వు చెప్పుకున్నట్టయితే, దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ యొక్క పరిస్థితిని దేవుడు మారుస్తాడు. దుఃఖంలో ఉన్న నీకు ఎడారి వంటి జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరించడానికి సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పెను తుఫాను వంటి సమస్యలు మా జీవితంలోనికి వచ్చినప్పుడు సేవ పరిచర్యలో మేము అనేకమైన సందర్భాల్లో పెను తుఫాను వంటి సమస్యలను చూసి ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రార్థనతో మేము జయించి ఉన్నాము. అందుకని సజీవ సాక్షులుగా దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మాకు ఈ ఆధిక్యతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో, దేవునితో సహవాసంలో మనం ఎప్పుడైతే బలపడుతూ ఉంటామో, ఆ పరిస్థితులను బట్టి దేవుడు ఏం చేస్తాడు అనంటే చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మారిపోతుంది. ఎప్పుడు మారుతుంది? విశ్వాసంతో ప్రార్థన చేయాలి, కన్నీటితో దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. ఇక్కడ భక్తులు కూడా భక్తిని, విశ్వాస జీవితాన్ని, దేవుని పట్ల విధేయత కలిగిన మనస్సుతో చెరసాలలో ఉండి దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నారండి. అటువంటి ఆరాధన, అటువంటి ప్రార్థన, అటువంటి భక్తి జీవితము ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ నీ భక్తి జీవితంలో నువ్వు వెనకబడిపోతున్నావేమో, దేవుని సహవాసంలో నువ్వు దిగజారిపోతూ ఉన్నావేమో, నీ పరిస్థితిని బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి దేవునిలో నువ్వు వెనకబడుతున్న స్థితిలో నడుస్తూ ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో దినదినము కూడా అభివృద్ధిలోనికి మనము దేవుని యొక్క సహవాసముతో ముందుకు వెళ్ళే వారముగా ఉండాలి తప్ప సమస్యను చూసి, ఇబ్బందిని చూసి మనము దేవునికి దూరం అయిపోయే వారుగా ఉండకూడదు. అందుకని ఈ భక్తులను దేవుడు సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. నిర్గమకాండంలో ఏం జరిగిందో మనం చూద్దాం. చూడండి, 15వ అధ్యాయము 25వ వచనము. నిర్గమకాండము. అతడు యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. చాలండి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ప్రజలందరూ కూడా సమస్య రాగానే ఆ చేదోని అనుభవం గుండా నడుస్తున్న సమయంలో దేవుని వెంటనే కూడా వారు సనుగుకునేవారుగా మారిపోయారు. ఇదివరకు దేవుడు గడిచిన దినాల్లో దేవుడు వారి పట్ల చేసిన మేలును మర్చిపోయి వెంటనే దేవుని పైన సరిగేవారిగా దేవుని ప్రజలు మారిన సమయంలో భక్తుడైన మోషే దేవుని సన్నిధానంలో మొరుపెడుతున్నాడు ప్రజల పక్షంగా. అయా, వీరు నీ పైన సరుగుతున్నారు, ఆ నీళ్లు లేని సమయంలో వారు ప్రభువా చేదు నీరు త్రాగలేకపోతున్నామని ప్రజలందరూ కూడా అయా నాయన ఈ స్థితిలో ఉన్నారు అని చెప్పి భక్తుడైన మోషే ప్రజల పక్షంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేకు ఒక చెట్టును చూపించాడు. వెళ్ళు, ఆ చెట్టుని తీసుకొని వెళ్ళి నీటిలో వేయి. వెంటనే ఆ నీరు, చేదుగా ఉన్న ఆ నీరు మధురముగా మారుతుందని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ చెట్టును తీసుకొచ్చి మోషే గారు ఆ నీటిలో, చేదు నీటిలో వేశారో వెంటనే ఆ నీరు మధురముగా మారింది. ఆ ప్రజలందరూ కూడా తాగడానికి వీలుగా ఆ నీరు మారిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఇక్కడ చేదు నీరు మధురముగా మారినట్టుగా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దానికి ఆత్మీయ అర్థాన్ని మనం చూసినట్టయితే, చేదైన అనుభవం గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, ఆ చెట్టుని ఏ విధంగా అయితే మోషే ప్రవక్త తీసుకొచ్చి నీటిలో వేశాడో, ఆ చెట్టు అనగా క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నది.
సిలువ మానుపై ఆయన ప్రతి ఒక్కరి పాపాన్ని మోసి, మానవుల యొక్క పాపాన్ని ఆయన భరించి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా ఉండాలని చెప్పి ఆయన సిలువ మానుపైన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని భరించాడు, సహించాడు. ఏ ప్రభువు అయితే సిలువ మానుపైన మన కోసము చనిపోయాడో అదే ప్రభువు మన యొక్క సమస్యను తీర్చడానికి సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మోషే ప్రవక్త చేత దేవుడు ఏం చేశాడంటే ఆ చెట్టు కొమ్మని తీసుకొచ్చి ఎప్పుడైతే నీటిలో వేశారో చేదు నీరు మధురముగా మారినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాము. అదే రీతిగా ఎప్పుడైతే నువ్వు క్రీస్తును ఆధారం చేసుకుని జీవిస్తావో, నీ జీవితంలో క్రీస్తు ప్రభు వారికి మొదటి స్థానాన్ని నువ్వు ఇస్తావో, సమస్యలో ఉన్నప్పుడు దేవునికి నీ యొక్క సమయాన్ని అప్పచెప్పి, దేవునికి నీ కష్టాన్ని చెప్పుకుని, దేవుని దగ్గర నువ్వు ప్రతి విషయాన్ని కూడా కన్నీటి ప్రార్థనతో దేవునికి ఎప్పుడైతే నువ్వు నీ యొక్క హృదయంలో ఉన్న వేదన అంతా కూడా నువ్వు చెప్పుకుంటావో, దేవుడు ఖచ్చితంగా మారాను మధురముగా మార్చిన రీతిగా నీ జీవితంలో ప్రతి సమస్యను తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శిలువ పైన వేలాడిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది ఆ మోషే గారు ఆ చేదు నీటిలో వేసిన చెట్టు. చేదు నీరు ఏ విధంగా అయితే మధురముగా మారిందో అదే రీతిగా క్రీస్తు ప్రభువారిని నువ్వు ఎప్పుడైతే ఆధారం చేసుకుంటావో, దేవుని యొక్క సన్నిధానంలో నీ యొక్క కష్టాన్ని చెప్పుకుని దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసే కుమార్తెగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో నీ పరిస్థితి మెల్లమెల్లగా మారుతుంది. నీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు బాగా చెప్తున్నారండి. ఒకవేళ మేము అటు రీతిగా ప్రార్థన చేసినట్టయితే ఎలాంటి ఫలితాన్ని మేము చూస్తామని మీరు అడగచ్చు. చూడండి, కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో. కీర్తన 126 అధ్యాయము, కీర్తన గ్రంథము 126 అధ్యాయము 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని వేడ్చుచు పో విత్తువాడు సంతోషగానం చేయొచ్చు, పనులను మోసుకొని వచ్చును. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఎప్పుడైతే శ్రమలో నువ్వు దేవుని చూస్తావో, ఎప్పుడైతే కఠినమైన పరిస్థితుల్లో దేవుని ఆధారం చేసుకుని నువ్వు నడుస్తావో, అప్పుడంట దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క పరిస్థితిని సరిచేయడానికి, నిన్ను ఆదరించడానికి, శ్రమలో నుండి నిన్ను పైకి లేవనెత్తడానికి దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ప్రతి ఒక్క పరిస్థితిని కూడా ఆయన మార్పు చేయడానికి నీకు సమీపంగానే ఉన్నాడు. ఆయన హస్తము, ఆయన కృప నీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉన్నదని మనం గ్రహించాలి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. కన్నీటి ప్రార్థనను ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో చేస్తావో, కన్నీటి ప్రార్థన అనే విత్తనాన్ని నువ్వు ఎప్పుడైతే వేస్తావో, సంతోషం అనే పంటను నువ్వు కోస్తావు. దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన, దేవుని సన్నిధానంలో విలపించే స్వభావం నీకు లేనట్టయితే సంతోషంతో పంట కోయలేవు. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, కన్నీటి ప్రార్థన అనే విత్తనాన్ని నువ్వు దేవుని సన్నిధానంలో వేసినప్పుడు, నీ సమస్యను దేవునితో చెప్పుకుంటూ ప్రభువా నాకు సహాయం చేయని ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన నువ్వు చేస్తావో, ఆ విత్తనం ఫలించి సంతోషం అనే పంటగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం అంటుంది, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పో విత్తువాడు సంతోషగానము చేయొచ్చు, పనుల మోసుకొని వచ్చేదురు. పిడికెడు విత్తనాలే పట్టుకుంటారంట, కానీ సంతోషగానము చేస్తూ పనులు మోసుకు వెళ్తారంట. అంటే చూడండి, పిడికెడు విత్తనాలని సంతోషముతో పనులను మోసుకుని వెళ్ళే స్థితికి దేవుడు మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తుంది. శ్రమ రాగానే ఇశ్రాయేలు ప్రజలైతే దేవుని పైన సనిగే స్వభావం కలిగి ఉన్నారు. శ్రమలోనూ కూడా భక్తులు పౌలు, శీలయ్య కూడా దేవుని యొక్క ఆరాధన మానలేదు, దేవుని యొక్క స్తుతిని వారు విడిచిపెట్టలేదు. చెరసాలలో ఉండి దేవునికి మొరపెట్టారు. ఇక్కడ 2 విధములైన ప్రజలను మనం చూస్తున్నాము. శ్రమ రాగానే, కష్టము రాగానే, దుఃఖం నీకు ఏర్పడగానే దేవుని పైన సనుగుకునేవాడిగా ఉన్నావా? లేదు అనంటే భక్తుల వలె కన్నీటితో భక్తి జీవితం కలిగి దేవునికి ప్రార్థించేవారిగా ఉన్నావా? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ సనుగుకునే స్వభావం నీలో ఉన్నట్టయితే ఈ క్షణమే దాన్ని విడిచిపెట్టు. దేవుని సన్నిధానంలో క్షమాపణ అడుగు. ప్రభువా, గడిచిన దినాల్లో నువ్వు నా పట్ల చేసిన మేలులన్నింటినీ నేను మర్చిపోయి నా శ్రమను చూసి వెంటనే నీ పైన నేను సనుగుతున్నాను, దయతో నన్ను మన్నించు, ఈ శ్రమ నుంచి నన్ను బయటకు తీసుకురా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టు అని ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. కన్నీటితో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ప్రార్థన అనే విత్తనం వేస్తామో, కన్నీటితో ఎప్పుడైతే దేవుని సముఖంలో నువ్వు ప్రార్థన
ఆ ప్రార్థన గొప్ప వృక్షముగా మారి ఫలింపులోనికి వచ్చినప్పుడు సంతోషముతో పనులు మోసుకునే స్థితికి దేవుడు నేను తీసుకువెళ్తాడు. ఒకవేళ నువ్వు కఠినమైన పరిస్థితి గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తానంటున్నాడు, సమృద్ధితో నింపుతానంటున్నాడు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను దేవుడు మారుస్తానంటున్నాడు. ఎప్పుడు మారుస్తాడండి? విశ్వాసముతో మనం భక్తి జీవితం కలిగి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని కూడా మార్పు చేసే దేవుడై ఉన్నాడు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో 2 గుంపులను దేవుడు మనకు చూపించాడు. ఒకరైతే ఇశ్రాయేలు ప్రజలు, రెండవ వారైతే భక్తి జీవితం కలిగి జీవిస్తున్న భక్తులైన పౌలు శీలను దేవుడు మనకు చూపించాడు. కావున దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునికి నీ యొక్క సమస్యను దేవునికి చెప్పేవారిగా, దేవుని సన్నిధానంలో ప్రార్థననే విత్తనాన్ని కన్నీటి ప్రార్థనతో నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క దేవుని సముఖంలో నువ్వు మొరపెడతావో దేవుడు ఖచ్చితంగా సంతోషాన్ని, సమృద్ధిని, విడుదలను, స్వస్థతను నీకు అనుగ్రహించి సంతోషముతో మెండైన ఆశీర్వాదాలను పొందుకునేవారుగా దేవుడు చేస్తానంటున్నాడు. కావున దేవుని వాక్యాన్ని విన్న మీరు ఇటు జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉండగా ప్రతి ఒక్కరూ కూడా సంతోష గానముతో పనులు కోసేవారంగా ఉండాలి అని అంటే మన భక్తి జీవితము దేవునికి ఇష్టకరముగా ఉండాలి. విశ్వాసములోను, దేవుని యొక్క ప్రార్థనలోను, దేవుని సహవాసంలోను ఎదిగేవారుగా జీవించి సమృద్ధితో దేవుని ఆరాధించే బిడ్డలుగా దేవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అటువంటి ప్రార్థనా జీవితము, అటువంటి భక్తి జీవితము దేవుని సంఘము కలిగి ఉండేలాగున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి. దేవుడు ఈ వాక్యాన్ని మీ అందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. దేవుడి మాటలను దీవించు.